ప్రస్తుతం మనకు ఈటీవీ విన్నులో అందుబాటులో ఉన్న మూవీ 'సంధ్యానామ ఉపసాతే' ఈ మూవీ తెలుగులో కూడా అందుబాటులో ఉంది. రన్ టైమ్ వచ్చేసి 2 అవర్స్ 24 మినిట్స్ ఉంటుంది. మూవీలో ఎలాంటి అడల్ట్స్ సీన్స్ ఏమీ లేవు. ఈ మూవీని మనం ఫ్యామిలీతో కలిసి కూడా చూడవచ్చు. అలాగే ఈ మూవీ అయితే యావరేజ్గా ఉంటుంది. ఒక్కసారి ఖాళీగా ఉన్నప్పుడు మాత్రమే చూడడానికి ట్రై చేసేయండి. మూవీ ఫస్ట్ హాఫ్ అయితే రొటీన్గానే ఉంటుంది. సెకండ్ హాఫ్ అయితే బాగానే ఉంది. మెయిన్గా ఈ మూవీలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే హైలైట్ అనే చెప్పవచ్చు. ఈ మూవీ డ్రామా థ్రిల్లర్గా సాగుతుంది. డ్రామాగా ఉండే ఈ మూవీ ఎలా ఉందో అనే విషయం తెలుసుకునే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయకుండా ఉంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి కాస్త నాకు సపోర్ట్ చేసేయండి. కథలోకి వెళ్ళిపోతే కరోనా సమయం అది కోవిడ్-19 రావడంతో అందరూ కూడా హాస్పిటల్లో జాయిన్ అవుతారు. ఒకే హాస్పిటల్లో హీరో హీరోయిన్ కూడా జాయిన్ అవుతారు. వీళ్ళిద్దరి మధ్య పరిచయము, ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి వీళ్ళిద్దరు ప్రేమలో హాస్పిటల్లో హ్యాపీగా ఉన్న సమయంలో ఈ కరోనా వల్ల వీళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చి పడతాయి అని తెలియాలంటే మీరు తప్పకుండా ఈ మూవీని అయితే ఈటీవీ విన్నులో చూడాల్సిందే. ఈ మూవీ అయితే యావరేజ్గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అయితే రొటీన్గా ఉంటుంది. అదే రొటీన్ కామెడీ, రొటీన్ లవ్ స్టోరీ ఉంటుంది. ఈ సెకండ్ హాఫ్ నుండి అయితే బాగానే ఆకట్టుకోవడం జరుగుతుంది. ఈ సెకండ్ హాఫ్లో కొన్ని ఎమోషనల్ సీన్స్ అయితే చాలా బాగున్నాయి. ఆ ఎమోషనల్ సీన్స్ కూడా కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా క్లైమాక్స్ అయితే చాలా బాగుంటుంది. కాకపోతే ఫస్ట్ హాఫ్ యొక్క స్క్రీన్ ప్లే కానీ, ఆ కామెడీ సీన్స్ కానీ, ఆ లవ్ స్టోరీస్ ఉంటాయి కదా, అవన్నీ కూడా చాలా రొటీన్గా ఉండడంతో ఫస్ట్ హాఫ్ అంతా కూడా బోర్ కొడుతుంది. ఈ సెకండ్ హాఫ్ ఎమోషనల్ సీన్స్ ఉండడంతో కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఇక హీరో హీరోయిన్ మధ్య వచ్చి కొన్ని కామెడీ సీన్స్ కానీ, వాళ్ళ మధ్య వచ్చి కొన్ని లవ్ సీన్స్ కానీ కాస్త ఆకట్టుకోవడం జరుగుతుంది. స్టోరీ లైన్ అయితే బాగానే ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగానే ఉంది. ఫైనల్గా మూవీ అయితే యావరేజ్గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ వదిలేస్తే సెకండ్ హాఫ్ కోసం ఒకసారి ఖాళీగా ఉన్నప్పుడైతే చూడడానికి ట్రై చేసేయండి. ఇది ఫ్రెండ్స్, మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.